హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్. ఈరోజు అయితే ఇడ్లీ కారం పొడి చూపించబోతున్నానండి. ఫస్ట్ ఒక బాండి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కప్పు శనగపప్పు అండి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పక్కన ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో కొంచెం ఆయిల్ వేసుకొని పొట్టు మినుములండి పావు కప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకో ముప్పావు కప్పు అండి మామూలు మినపప్పు వేసుకోవాలి. వేసుకొని రెండు బాగా ఫ్రై చేసుకొని కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పక్కన తీసేసుకోవాలి. తర్వాత ఇంకో కొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్ కప్పు ధనియాలు, 2 స్పూన్ల నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు చిటపటమనే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ మిరియాలు, పావు కప్పు జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో కొంచెం ఆయిల్ వేసుకొని ముప్పావు కప్ అండి నేను ఎండుమిర్చి తీసుకున్నాను. చిన్న చిన్నగా చేసుకొని వేయించుకోవాలి. దాంట్లో ఉన్న గింజలు కూడా బాగా వేగుతాయి. నేనైతే ముప్పావు కప్పు తీసుకున్నానండి పిల్లల కోసమని. పెద్దవాళ్ళైతే 2 కప్స్ తీసుకోవచ్చు. బాగా ఫ్రై చేసుకొని మాడనీయకుండా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో కొంచెం ఆయిల్ వేసుకొని 1 కప్పు కరివేపాకండి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. కొంచెం చింతపండు అండి వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని తీసేసుకోవాలి. దాంట్లోనే 1 కప్పు పుట్నాలు అండి వేసుకొని మంచిగా చల్లారే వరకు పక్కన ఉంచుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇంకొక వాయి కూడా ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం వేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇంకో హాఫ్ కప్ అండి వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కచ్చపక్కగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి బరకగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. ఇలా ఉండాలి. ఇడ్లీలో కారం పొడి వేసుకొని నెయ్యి వేసి పిల్లలకి ఇస్తే అండి చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.